నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, బొప్పాయిలో అంతర పంటగా వేసినటువంటి పుచ్చ ప్లాటు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకు ఒక 70-80% అయితే సక్సెస్ఫుల్గా అయితే ఫ్రూట్ సెట్టింగ్ అయితే జరిగిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ నా ఈ ప్లాట్లో ఉన్నటువంటి ఫ్రూట్ సెట్టింగ్ చూసి ఇప్పుడు సెకండ్ ప్లస్ థర్డ్ స్టేజ్ ఫ్రూట్ సెట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనమైతే 5వ స్ప్రేయింగ్ అయితే ఇవాళ అయితే చేస్తున్నాము. మరి 5వ స్ప్రేలో ఎటువంటి ప్రోడక్ట్స్ దేనికోసం యూజ్ చేసామని చెప్పి, అలానే ఎంత డోస్లో యూజ్ చేసామని చెప్పి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మరి ఈ వీడియోని మీరు కొనసాగించే ముందుగా అయితే జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి కుదిరినంత మంది రైతులకు షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రజెంట్ మీ ఏరియాలో వాటర్ మెలాన్ ప్రైజింగ్ ఎలా ఉందని చెప్పి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మనం చేసినటువంటి పుచ్చ పంటలో ఈ 5వ స్ప్రేలో ఫంగిసైడ్గా మ్యాంకోజిబ్ 75% అంటే M45 అయితే 2.5 గ్రాముల చొప్పున అయితే లీటర్ నీటికి కలుపుకుని అయితే స్ప్రేయింగ్ అయితే ఇచ్చామండి. దీంతో పాటుగా జింక్ సూక్ష్మ పోషకాన్ని అయితే మనమైతే 1.5 ml 1 లీటర్ నీటికి అయితే మిక్స్ చేసుకుని స్ప్రేయింగ్ ఇచ్చాము. మరియు దీంతో పాటుగా నానో యూరియా ప్లస్ 1 లీటర్ నీటికి 1 ml చొప్పున అయితే ఈ నానో యూరియా ప్లస్ని అయితే మిక్స్ చేసుకున్నామండి. దీనితో పాటుగా పురుగు మందుగా లాంబ్డా సైహాలెత్రైన్ 5% ఈసీ పురుగు మందుని అయితే మనమైతే యూజ్ చేయడం జరిగింది. 1 లీటర్ నీటికి 1 ml చొప్పున అయితే వేసుకున్నాము. మరి 5వ స్ప్రేయింగ్లో మనం యూజ్ చేసినటువంటి ఉత్పత్తులు అయితే ఇవేనండి. మరి పంటలో వచ్చేటటువంటి తెగులు సమస్యను అధిగమించడానికి ఫంగిసైడ్గా M45 అయితే యూజ్ చేయడం జరిగింది. మరియు మొక్క గ్రోత్ కోసము, పూత పిందె డెవలప్మెంట్ కోసం అయితే జింకు మరియు నానో యూరియాని అయితే మనమైతే యూజ్ చేసామండి. చివరిది మనమైతే కాయతొలుచు పురుగునైతే మన ప్లాట్లో అయితే గమనించాము. మెయిన్గా ఈ స్ప్రేయింగ్ అనేది కాయతొలుచు పురుగు కోసమే చేస్తున్నాము. దానికోసం ఏంటంటే మనము చీప్ అండ్ బెస్ట్గా లాంబ్డా సైహాలెత్రైన్ 5% ఈసీని అయితే యూజ్ చేసాము. ఇది చాలా పవర్ఫుల్ టెక్నికల్ అండి. సో స్కిన్ అంతా మీకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. స్ప్రేయింగ్ టైంలో ఫేస్ మాస్క్లు, గ్లాసెస్ అయితే యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి వీడియో చూస్తున్న ప్రతి రైతుకి నా యొక్క చిన్న విన్నపం అండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే కుదిరినంత మంది పుచ్చ సాగు చేసే రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ప్రస్తుతం మీ ప్రాంతంలో పుచ్చకాయ రేట్లు ఎలా ఉన్నాయి రైతుకి అని చెప్పి మీ ప్రాంతం పేరు మరియు పంట యొక్క రేట్ అనేది నాకు ఈ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరియు అలానే ఈ వీడియోని వాచ్ చేసినందుకు ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు. మరియు ఇటువంటి పంటల యొక్క సమాచారం అనేది తెలుసుకునేదానికి మన యొక్క అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకుని సపోర్ట్ చేయగలరు.